తిరుపతి జిల్లా రైల్వే కోడూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పూజలు నిర్వహించారు. వైసీపీ కార్యకర్తలతో కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట నిరసన తెలిపారు. రాజీనామా చెయ్యాలి, బీఆర్ నాయుడు డౌన్ డౌన్, తిరుమల పవిత్రతను కాపాడాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల పవిత్రతను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎప్పుడూ లేని విధంగా వైకుంఠ ఏకాదశి టికెట్లు తీసుకుంటున్న సందర్భంలో తొక్కిసలాటలో 7 మంది చనిపోయారన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లి బీఆర్ నాయుడికి మంచి బుద్ధిని ప్రసాదించండని, తిరుమల శుద్ధి చెయ్యండి అని పూజలు చేస్తామన్నారు. శతాబ్దం కొద్దీ రోజు రోజుకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వృద్ధి చెందుతూ ఒక రాష్ట్రంతోనే కాదు, దేశం ఇంటర్నేషనల్ వరకు కూడా, అంతర్జాతీయ వరకు కూడా ఒక గుర్తింపు పొందిన ఆ లార్డ్ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కోసం దాదాపు వేలాది కోట్ల మంది ఎదురు చూస్తుంటారు. ఆయన యొక్క ఆశీర్వాదం కోసము ఎంతో మొక్కుబడులు, పిల్లల భవిష్యత్తు, పిల్లల యొక్క ఆరోగ్యము, పిల్లల యొక్క భవిష్యత్తుము, ఈ యొక్క దేశ భవిష్యత్తు అన్ని దృష్టి పెట్టుకొని ఆయన కోసం వచ్చి చేస్తుంటారు. ముఖముడిగా వచ్చాక వాళ్ళకు ఏదైతే ఉన్నాయో అయితే దోషాలు పోవాలని చెప్పేసి ఆ దేవుడిని తెలుసుకుంటారు. అంటే దేవుడి పైన అంత నమ్మకము, అంత పవిత్రత. కానీ ఇటీవల వచ్చిన పాలకులు తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రను దెబ్బతీసే విధంగా కొన్ని ఒక స్వార్థపూర్వమైన అపాయింట్మెంట్ జరగడము, ఆ స్వార్థపూర్వ అపాయింట్మెంట్ దేవుడు కూడా ఆడ ఓర్చుకోలేకుండా, సహించలేకుండా. ఎందుకంటే ఒక టీవీ సంబంధించిన వ్యక్తిని, ఒక ఎటువంటి అవగాహన లేని వ్యక్తిని అక్కడ పెడితే కొన్ని అన్నీ కూడా వచ్చిన కూడా అపశకునాలు జరుగుతున్నాయి. ఒక ఉన్నతమైన ప్లేస్లో కూర్చుంటే టీడీడీ చైర్మన్ అంటే పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఒక చైర్మన్గా ఉంటే చాలా ఉందాగా వ్యవహరించాలి, చాలా పద్ధతిగా వ్యవహరించాలి, చాలా సాంప్రదాయంగా వ్యవహరించాలి. కానీ అక్కడున్న చైర్మన్ దాన్ని అన్నీ పక్కన పెట్టి తన సొంత ఇలాహిలో మాదిరి వ్యవహరించడం అంటే చాలా దారుణమైన విషయం. అందుకే ఆయన చార్జ్ తీసుకున్న కాలం నుంచి దాదాపు ప్రతిరోజు కూడా అపశకునాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే వైకుంఠ ఏకాదశి తీసుకోవాలి, దాదాపు ఆ క్యూ లైన్లో దాదాపు వేల మంది ఇబ్బంది పడి దాదాపు 7 మంది చనిపోయే పరిస్థితి చూసాం. తిరుమలలో ఎప్పుడూ లేదు. అంటే ఒక సిస్టమ్, ఒక డిసిప్లిన్ లేదు. ఒకరు గేట్లు ఎత్తారు, ఒకరు గేట్లు ఎత్తుతుంటారు. అంటే దానిపైన పర్యవేక్షణ లేదు. పవిత్రమైన లడ్డును కూడా ఈరోజు కల్తీ చేసి దాన్ని కూడా రాజకీయం వైపు నడుపుతున్నారంటే ఎంత దీన వ్యవస్థలో ఈ కూటమి ప్రభుత్వం ఉందో ఒకసారి కూడా మనం అందరూ కూడా చూపించాలి. అందుకే ఈరోజు గమనించలేదు, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తిరుమల దేవస్థానం బాగుండాలా, ఇక్కడ ఏదైతే అప్రతిష్ఠితమైందో, అపహాస్యం జరిగిందో దాన్ని శుద్ధి చేయాలనే ఉద్దేశంతోనే పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో దాదాపు అన్ని ప్రాంతాలు, తెలుగు వాళ్ళు ఎక్కడ అందరూ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని దేవుడా ఆ మనుషులకు బుద్ధి చెప్పండి, క్షమాపించిన పెట్టండి, మళ్ళీ ఆ దేవస్థానం ఇటువంటి వ్యక్తులు రాకూడదు, మంచి రకాల రాష్ట్ర ప్రజలకు మంచి రకాల ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసుకుని వ్యవసాయ కార్యకర్తలు ఆచారంలో మంచి రకంగా రెండో విషయం కూడా ఈరోజు ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని, మంచి రాజధాని కావాలి. నాకు వద్దురా స్వామి ఆడ వద్దునే అని చెప్పేసి కేంద్ర కమిటీ నిర్ణయించిన, శివరాం కమిటీ నిర్ణయించిన ఏదైతే ఉందో ఆ రాజధాని వద్దని చెప్పినా కానీ ఆడాడే లక్షల కోట్లు ఆడవేచ్చేస్తున్నారు. ఎన్ని అపరిష్టాలు జరుగుతున్నాయి ఉద్దేశంతోనే రకరకాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అది ఒక నీళ్ళ మట్టం, అది నీళ్ళ యొక్క సంబంధించిన ఇది తడి కృష్ణానది పక్కన ఉండేది అమరావతిలో లక్షల కోట్లు పెట్టి ఇస్తున్నారు. అది ఎవరికి సద్వినియోగం కాదు, ఎవరికి ఉపయోగం కాదు. ఉదాహరణకు అసెంబ్లీ జరిగేటప్పుడే అసెంబ్లీలో నీళ్ళు వచ్చిన పరిస్థితి చూసినాం. చంద్రబాబు నాయుడు ఛాంబర్లో నీళ్ళు వచ్చే పరిస్థితి చూసినాం. జగన్మోహన్ రెడ్డి గారి ఛాంబర్లో నీళ్ళు వచ్చే పరిస్థితి చూసినాం. మళ్ళీ అక్కడ వచ్చి తాత్కాలం అని చెప్పేసి ఒక 1 కోటి 15 కోట్లు పెట్టడం, మళ్ళీ రాజధాని చెప్పి 2 లక్షల కోట్లు పెట్టమని చెప్తాను. ఇప్పుడున్న ఏదైతే ఉన్నదో ఈరోజు అందరికీ ఆమోదకమైన ప్లేస్లో ఏదైతే ఉందో మచిలీపట్నము, గుంటూరు, ఇట్లా తెనాలి, ఈ అన్ని ప్రాంతాల్లో బావిగనని దాదాపు 20,000 కోట్లతో అయిపోతుంది. ఆల్రెడీ రోడ్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, డ్రైన్స్ ఉన్నాయి. దాదాపు మొత్తం 110 కిలోమీటర్ రేడియేషన్ వస్తుంది. దాదాపు 60 లక్షల మంది పాపులేషన్ వస్తుంది. పగడ్బంది కంటే ప్రజలకు సౌకర్యవంతమైన, ప్రజలకు
కనెక్టివిటీ ఉన్న ప్లేస్లు పెడితే రాజధాని చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏదైతే మావిగన్ ఉందో దానికి ఎయిర్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్ ఫ్లైట్స్, అదేవిధంగా పోర్ట్ కనెక్టివిటీ ఉంది, బస్సు కనెక్టివిటీ ఉంది, ట్రైన్ కనెక్టివిటీ ఉంది. ఇన్ని కనెక్టివిటీ ఉన్న ప్లేస్ మావిగన్. అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి ఆ ప్రాంతాలు మొత్తం కూడా కలిసేస్తే రాజధాని నాకు తెలిసి ఢిల్లీని కూడా దాటిపోయే పరిస్థితి కూడా ఉండదు. అంత అద్భుతమైన మావిగన్ ఎక్కదని. ఎందుకంటే ఒక చిన్న వయసున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన దాన్ని మీరు తీసుకోండి, ఆలోచన చేయండి. దాన్ని ఏ విధంగా అంటే సంప్రదింపు జరుపుతుంది. అది కూడా లేకుండా టోటల్గా నీకు ఇష్టం వచ్చి చేసి ఇదే తిరుమల జరిగిన ఏదైతే బిఆర్ నాయుడిని చైర్మన్ చేశారో పరిస్థితి చూశారు, ఎంత దుస్థితికి వచ్చిందో. అపసాలైపోయిన ఇండియాలో తిరుమల దేవస్థానం అంటే ఎంత ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దేవాలయం. ఆ దేవుడిని దగ్గర చైర్మన్ పెట్టడం, టీవీ యాంకర్లు, టీవీలో పనిచేసినట్లయితే అందుకే ఈరోజు పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మంచి జరగాల, వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో మంచి జరగాల, పవిత్రమైన ఇంకా బాగా జరగాలి, ఇప్పుడు దోషాలను తప్పించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అందరిలో పవిత్రమైన యొక్క దేవుడిని మేము స్మరించుకుంటూ మంచి జరగాలని ప్రార్థించుకుంటాం. క్రీడా ఉపాధ్యాయులను తయారు చేయడంలో మేటి స్థానంలో నిలిచిన అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-2028 విద్యా సంవత్సరానికి బీపీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, చక్కని లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, పలు రకాల క్రీడల్లో ఆచరణాత్మక శిక్షణ. ఇవి అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు. క్రీడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆశావహులకు ఇది చక్కని అవకాశం.